నిరుపేదల కుటుంబాలకు తోడుగా ఉండాలనే ఉద్దేశ్యంతో నా తోటి మిత్రులు ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులతో కలిసి ఆసరా స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని అలీం పేర్కొన్నారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం వేళంగి శివారు చిరంజీవి కాలనీలో 2 నిరుపేద కుటుంబాలైనటువంటి జగన్నాథం సంతోషి మరియు వనపర్తి మళ్లీ కుటుంబ సభ్యులకు ఆసరా స్వచ్ఛంద సంస్థ ద్వారా 2 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులను మండల విద్యాశాఖ అధికారి కృష్ణవేణి చేతుల మీదుగా ఆసరా స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి ఆ సంస్థ ద్వారా నిత్యావసర వస్తువులను వారి కుటుంబ సభ్యులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ కృష్ణవేణి మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ఆసరా స్వచ్ఛంద సంస్థ ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఆసరా స్వచ్ఛంద సంస్థ సభ్యులు అలీం, వలీభాష, సునంద, ఇమ్రాన్, సుబ్రహ్మణ్యం, దుర్గాదేవి, ప్రసాద్, సందాని తదితరులు పాల్గొన్నారు. మరి ఇక్కడ వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా దయనీయమైన పరిస్థితి. చాలా పూరి గుడిసెల్లో వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. నిరుపేద పరిస్థితి. అటువంటి వాళ్ళకి మరి అలీం గారు ఆసరా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. అలాగే మేడం గారు ఎంఏ మేడం గారు ఇక్కడ రావడంతో ఇక్కడ సిడబ్ల్యూఎస్ఎన్ చైల్డ్ని కూడా గుర్తించడం, సో వెంటనే మేడం గారు భవిత సెంటర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇలా జరిగింది. సో ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఆసరా ద్వారా మరిన్ని జరగాలని, అలాగే ఎక్కడ ఎలాంటి అవసరం ఉన్నా కూడా ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మరి అలీం గారు వారి యొక్క మిత్ర బృందం కూడా ఆదుకోవాలని కోరుతున్నాను. ఇంకా ఇతర భాష గారు, ఇతర ఉపాధ్యాయులు చాలామంది ఇందులో పాల్గొని, సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ దగ్గరలో పనిచేస్తున్నటువంటి టీచర్ల ద్వారా తెలిసినటువంటి ఈ కుటుంబాలకి అవసరం ఏదైతే ఉందో వాళ్ళు గమనించి వెంటనే వీరికి తెలియచేయగా వాళ్ళు వచ్చి ఇక్కడ వారికి కావాల్సినటువంటివన్నీ కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆ కుటుంబంలో సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ ఉండడం అనేది చూడడం జరిగింది. వెంటనే భవిత సెంటర్కి వీరి యొక్క పర్టికులర్స్ని అందజేయడం జరిగింది. ఇక్కడి నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి ఆ పిల్లాడికి కావాల్సినటువంటి సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్కి ఏదైతే హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంటుందో, స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉందో అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేస్తూ వీరికి ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రారంభించినందుకు ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. వారందరికీ కూడా ఆసరా అనగా తోడు, ఆ తోడు ఇటువంటి కుటుంబాలకి ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని కరప మండల విద్యాశాఖ అధికారిని శ్రీమతి కేబి కృష్ణవేణి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ గ్రామంలో వేళంగి గ్రామంలో ఒక 2 నిరుపేద కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5,000 రూపాయలు చొప్పున 10,000 రూపాయలు ఈరోజు నిత్యావసర సరుకులు, బియ్యం ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు మరింత ముందు చేయడానికి మా స్నేహితులు, మా కుటుంబ సభ్యులు, మా ఉపాధ్యాయుల యొక్క సహాయ సహకారాలు నాకు ఎప్పుడు ఉంటాయని భావిస్తూ ఇటువంటి కార్యక్రమం మనంతా చేయడానికి మేము ముందుంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు.